నమస్కారం అందరికీ మన సాయి కుమార్ టూర్స్ కి స్వాగతం. ఈ రోజు మనం ప్రయాగ్రాజ్ లో ఉన్న గంగా, యమున, సరస్వతి నదుల పవిత్ర సంగమాన్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. మా ప్రయాణం ముందుగా త్రివేణి సంగమం వద్ద ప్రారంభమైంది. ఒకవైపు పవిత్ర గంగా నది, మరోవైపు ప్రశాంతంగా ప్రవహించే యమునా నది. వీటి మధ్య అంతర్వాహినిగా సరస్వతి నది కలుస్తుందని భక్తుల విశ్వాసం. ఈ మూడు నదుల కలికే త్రివేణి సంగమం. అక్కడి పవిత్ర వాతావరణం మనసుకు ఎంతో ప్రశాంతతను అందించింది. త్రివేణి సంగమం అనమాట. ఇది గంగా, యమున, సరస్వతి. ఇప్పుడు కనిపించేది యమునా నది, అటు గంగా ఉందన్నమాట, మధ్యాహ్న సరస్వతి నది. గంగా, యమున, పవిత్రమైన త్రివేణి సంగమాన్ని బోటులో నుంచి చూడటం నిజంగా ఒక అద్భుతమైన అనుభూతి. చుట్టూ ఉన్న ప్రకృతి అందాలు, నదుల విశాలత, ఆధ్యాత్మిక వాతావరణం మొత్తం కలిసి ప్రయాణాన్ని మరింత ప్రత్యేకంగా మార్చాయి. మా టూరిస్ట్ క్లయింట్స్తో కలిసి బోటింగ్ చేస్తూ చాలా బాగా ఎంజాయ్ చేశాము. ఈ అనుభవం మా ప్రయాణంలో ఒక అందమైన జ్ఞాపకంగా మిగిలిపోయింది. అక్కడి నుంచి ప్రయాగ్రాజ్లోని ప్రసిద్ధ బడా హనుమాన్ మందిరాన్ని దర్శించుకున్నాం. ఇక్కడ హనుమంతుడు భారీ శయన భంగిమలో దర్శనమివ్వడం ప్రత్యేకత. వర్షాకాలంలో గంగానది నీరు ఆలయంలోకి చేరి స్వామివారిని తాకుతుందని భక్తులు విశ్వసిస్తారు. తరువాత మాధవేశ్వరి శక్తిపీఠాన్ని సందర్శించాము. అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటిగా భావించే ఈ పవిత్ర క్షేత్రం మరో ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ సాధారణంగా కనిపించే విధంగా విగ్రహారాధన ఉండదు. మాతను ఒక శక్తి స్వరూపంగా పీఠ రూపంలోనే భక్తులు దర్శించుకుంటారు. అందుకే ఈ ఆలయం ఆధ్యాత్మికంగా ఎంతో ప్రత్యేకమైనదిగా భావిస్తారు. ఇలా త్రివేణి సంగమం యొక్క పవిత్రత, బడా హనుమాన్ స్వామివారి ఆశీర్వాదం, మాధవేశ్వరి అమ్మవారి అనుగ్రహంతో మా ప్రయాగ్రాజ్ యాత్ర ఒక అందమైన ఆధ్యాత్మిక అనుభూతిగా నిలిచిపోయింది. మా వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.